తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన నోరే ప్లస్, ఆయన నోరే మైనస్. ఆయన మాస్ లీడర్గా మారటానికి ఆయన అగ్రెసివ్ స్పీచ్, ఊకదంపుడు ఉపన్యాసాలే కారణం. అదే క్రమంలో ఆయన నోటి దూల వల్ల ఆయన చాలాసార్లు నెగిటివ్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన బాగా నెగిటివ్ చేస్తున్నాయి. హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా పెట్టారట రేవంత్ రెడ్డి గారు. హిట్లర్తో అంటే హిట్లర్ని ఎవరైనా స్ఫూర్తిగా తీసుకుంటారు అసలు? ఒక్కసారి మీరు వినండి ఒకసారి ఆయన ఏం మాట్లాడారు. So I have given Hydra. Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established a organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others. Today, anyone, you ask anyone who can dare to encourage any water body in my state or in my Hyderabad. ఇలా ఎవరైనా మాట్లాడతారండి? హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకొని హైడ్రాని ఏర్పాటు చేశాడట. ఇలా ఎవరైనా చెప్తారా? హిట్లర్ అనే వ్యక్తి ఒక నియంత, ఒక విలన్, ప్రపంచానికి లక్షలాది మందిని ఊచకోత కోసినటువంటి వ్యక్తి. హిట్లర్ నియంతృత్వాన్ని భరించలేక ఆయన గన్మెన్లే ఆయన చంపారు. ఇప్పటికీ జర్మనీ వాళ్ళు కూడా హిట్లర్ని క్షమించరు. అంటే సొంత దేశం కూడా హిట్లర్ని ఒక నియంతలాగానే చూస్తుంది. ప్రపంచం వదిలేయండి, ఒక సొంత దేశం కూడా హిట్లర్ని ఒక మనిషిగా గుర్తించదు. అలాంటి హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకున్నానని రేవంత్ రెడ్డి గారు చెప్పటం నిజంగా ఇది తప్పు. మరి ఎందుకు ఆ మాట మాట్లాడారో కానీ రేవంత్ రెడ్డి గారు విమర్శలు పాలవుతున్నారు. పినరయి విజయన్ గారు, కేరళ మాజీ ముఖ్యమంత్రి, ఆయన స్పందించారు. రేవంత్ రెడ్డి బీజేపీ బాటలో నడుస్తున్నాడు అంటానికి ఇది ఒక ఉదాహరణ అని. నిజానికి బీజేపీ వాళ్ళు కూడా హిట్లర్ని రేవంత్ రెడ్డి గారి లాగా ఓన్ చేసుకోరు, డైరెక్ట్గా అయితే ఓన్ చేసుకోరు. ఓన్ చేసుకునే అవకాశమే లేదు. ఒక నియంత, ఒక నాజీ, ఒక విలను, లక్షలాది మందిని ఊచకోత కోసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని నేను హైడ్రాని ఏర్పాటు చేశానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది ఒక అవివేకం. పైగా హైడ్రా కూల్చివేతని ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కూల్చివేతలతోటి రేవంత్ రెడ్డి గారు పోల్చడం కూడా కరెక్ట్ కాదు. ఆయన పోలికలు కొంత విచిత్రంగా అనిపించాయి. అందుకే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి నోరే ప్లస్, నోరే మైనస్. నోటి ద్వారానే బాగా ఫేమస్ అయ్యారు, నోటి ద్వారానే నెగిటివ్ మార్కును కూడా సంపాదించుకుంటున్నారు. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.